సీఎం వస్తున్నారని ట్రాఫిక్ ఆపేసిన పోలీసులు ఎంతసేపు ఆపుతారు అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన కొడంగల్ ప్రజలు. దసరా పండుగ రోజు హైదరాబాద్ నుండి వారి గ్రామాలకు వస్తున్న ప్రజలను రేవంత్ రెడ్డి వస్తున్నాడని పరిగె కొడంగల్ చౌరస్తా వద్ద ఆపేసిన పోలీసులు. రాత్రి 10 గంటలకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవ్వడంతో ఇబ్బంది పడ్డ ప్రజలు. ఈ టైంలో పండగ పూట మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సరికాదు అంటూ రేవంత్ రెడ్డి మరియు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన కొడంగల్ ప్రజలు. మీకు దండం పెడతాము, మేము కూడా అన్ని వదులుకొని ఇక్కడే రోడ్డు మీద ఉన్నాము అంటూ జనాలకి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. ఈరోజు దసరా పండుగ కోసం అనేక గ్రామాల నుంచి, హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామాలకు ప్రజలు చాలా మంది బయలుదేరుతుంటే ఇక్కడ పరిగి కొడంగల్ చౌరస్తాలో సీఎం వస్తున్నాడని చెప్పేసి 45 నిమిషాలు అయింది ఆపి. ఈ పార్టీకి పండుగ పూట జనాలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాక్సిమం ఈ నుంచి ఒక బస్ స్టాండ్ దాకా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసు వాళ్ళని అడిగితే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బైక్ల పైన నిద్రపోతున్నారు, ఏడుస్తున్నారు. పోలీసు వాళ్ళని అడిగితే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు అని చెప్పేసి ఇప్పటికీ 45 నిమిషాలకు ఎక్కువైంది. మరి ఇప్పుడు అడిగితే కూడా లాల్పాడ్ అతలో ఉన్నారంటే మాక్సిమం ఒక 20 కిలోమీటర్ల దూరాన్ని ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన కోసం ఇక్కడ వేలాది మంది జనాలను ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. చిన్న చిన్న అమ్మాయిలు, చిన్న చిన్న బాబులు చాలా ఇబ్బంది. అది కూడా డే టైమ్ లో అయితే ఏదన్నా సరి చేసుకుంటారు పబ్లిక్. ఇది నైట్ టైం 10 o'clock కానుకో అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో కూడా జనాలను ఇబ్బంది పెట్టుడు అయితే సరికాదు. ఇది మేము సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కువ చేయొద్దు. మేము కూడా అన్ని పెట్టుకుని రోడ్ల మీద ఉన్నాం.